వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. జనవరి 7న తిరుపూర్లో రా కదలిరా పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో మన జాతీయ అధ్యక్షులు ఈరోజు కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. మరి మనందరి అదృష్టం మన ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు పట్టణంలో మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వాటి పెద్ద ఎత్తున మైలవరం నియోజకవర్గం నలుమూలల నుంచి ఏదైతే ఇవాళ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారో ఆలపాటి రాజేంద్ర గారికి రాష్ట్ర పార్టీ బాధ్యత చెప్పింది. ఏదైతే ఆయన మనకు ఒక పిలుపునిచ్చారో 40,000 మంది మైలవరం నియోజకవర్గం నుంచి తరలి రావాలని ప్రతి ఒక్కళ్ళు అటు జయనగరం కాలనీ, కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండలం, అటు విజయవాడ రూరల్ మండలం, అట్లాగే జీకొండూరు మండలం, మైలవరం మండలం, రెడ్డిగూడెం మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. రేపు 7వ తారీఖు ఉదయం 8 గంటలకల్లా నేను గొల్లపూడి, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ మీదుగా 9 గంటలకల్లా మైలవరం నుంచి పెద్ద ఎత్తున మేము అందరం కూడా అటు రెడ్డిగూడెం మండలం కూడా అటు నుంచి వస్తుంది. అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు 10:30 కల్లా అక్కడికి వస్తే 10 గంటల్లోపే మనందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలని సన్నాహాలు చేసుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా అటు బైకులు, మోటార్ సైకిళ్ళు, టాటా ఏసీలు, కార్లు, బస్సులు, ఏ వాహనం అందుబాటులో, ఎందుకంటే రవాణా సదుపాయం ఎక్కువగా ఉన్న ప్రాంతం మంది, ప్రతి గంటకి అరగంట కూడా బస్సులు వెళ్ళే ప్రాంతం ఈ ప్రాంతం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులను కలుపుకొని, వీర మహిళలు కలుపుకొని, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరం కూడా కలిసి, నేను కూడా ఆ సమావేశంలో వాళ్ళతో కూడా నేను మాట్లాడబోతున్నాను. అందరం కూడా కలిసి చక్కగా ఈ సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాను. తిరువూరులో జరిగే బహిరంగ సభ లక్షలాది మందిగా మరి కథలు రాబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, జనసేన నాయకులు, కార్యకర్తలు. బట్ అందరం కూడా కలిసి ఈ రాక్షస పాలన, ఈ అవినీతి పాలన, వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉన్న అరాచకాలు, వీళ్ళ దుర్మార్గాలన్నీ కూడా ఎండగట్టే విధంగా మన నాయకుడి ప్రసంగం ఉండబోతుంది. మరి ముఖ్యంగా మీరు చూడండి, పెరిగిన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతే అతలాకుతలు అయిపోతూ ఉన్నారు, రోడ్ల మీద జరిగే ప్రమాదాలు, గొంతుల పొడ్చలేని వాడు ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి రకరకాల కార్యక్రమాలు, ఉద్యమాల ద్వారా మనం ప్రజల్లో తీసుకెళ్ళాం. వాటి పెద్ద ఎత్తున ఏదైతే మన నాయకులు కూడా మరి మన నియోజకవర్గం మరి నలుమూలలో తిరగడానికి కూడా కొల్లు రవీంద్ర గారికి కూడా మన పార్టీ బాధ్యత పెట్టింది. మేమందరం కూడా ఈరోజు తిరువూరు బహిరంగ సభ వేదిక చూడటానికి ఇప్పుడు వెళ్తున్నాం. తర్వాత అన్ని మండలాల్లో కార్యకర్తలతో, నాయకులతో కూడా మాట్లాడి అందరినీ కూడా సమన్వయం చేసుకొని అందరం కూడా కలిసి బ్రహ్మాండంగా ఈ బహిరంగ సభని లక్షలాది మందిగా జిల్లా మొత్తం, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తరలి రావాలని ఈ తిరువూరులో జరిగే 7వ తారీఖు బహిరంగ సభ, అట్లాగే 18వ తారీఖు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా అక్కడ మరి గుడివాడలో జరిగే బహిరంగ సభను కూడా మనం జయప్రదం చేసుకుందాం. ఇది ఒక ఎన్నికల వాతావరణం, ఈ ఎన్నికల శంఖారావం. ఈ కార్యక్రమాన్ని, బహిరంగ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ సెలవు. జగనన్న గోరుముద్ద మెనూ ఛార్జీలు పెంచాలని, వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల చేపట్టిన ధర్నాను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేయడం దుర్మార్గమని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మండిపడ్డారు. కానీ 9th to 10th హై స్కూల్లో వంట చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ రోజుకి వేతనాలు లేవు. 2008 నుండి కూడా ఈరోజు 2024లో అడుగు పెట్టాం. సో రాష్ట్ర ధర్నా కార్యక్రమం విజయవాడలో జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తాననేసి హామీ ఇచ్చాడు. ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దఫాలుగా అనేక సార్లు అధికారులకు మెమోరాండాలు ఇచ్చాము. అనేక సమస్యలు ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులు 88,000 మంది మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వీళ్ళతోని వెట్టి చాకిరి చేయిస్తుంది. వెట్టి చాకిరి కాదు, కనీస వేతనం అమలు చేయాలి అని చెప్పేసి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, అంతేకాదు ఈరోజు పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు ₹5.88 ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఇస్తున్నారు.
హై స్కూల్ విద్యార్థులకి ₹8.57 ఇస్తున్నారు. మరి ధరలేమో మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీసం ₹20 మెనూ ఛార్జీ ఇవ్వాలి అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గ్యాస్ ఈరోజు వర్కర్ల మీద భారం పడుతుంది. ₹1000 1,500 పెట్టి గ్యాస్ కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి ఈరోజు వంట షెడ్లు లేనటువంటి పరిస్థితి, కనీసం మంచినీటి సౌకర్యం కూడా పాఠశాలలో లేనటువంటి పరిస్థితి ఉంది. 5,000 పాఠశాలలో వంట షెడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వంట షెడ్లు ఏర్పాటు చేయాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలనేసి, కనీసమైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలనేసి. యూనిఫామ్ లేదు, మేము అనేక సంవత్సరాల నుండి యూనిఫామ్ అడుగుతున్నాం. ఈరోజు ఆశా అంగన్వాడీ వర్కర్లకు యూనిఫామ్ ఉంది, స్కీమ్ వర్కర్లు వాళ్ళు కూడా. కాబట్టి మధ్యాహ్న భోజన పథక కార్మికులకు కూడా యూనిఫామ్ ఇవ్వాలనేసి 45 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చెప్పింది. స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలనేసి, దాన్ని అమలు చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ధర్నా జరుగుతుంటే రానివ్వకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 11వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్లో మున్సిపల్ కార్మికులు పొర్లు దండాలు పెట్టి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ గారిని పరామర్శించడానికి తీరిక దొరికింది. కానీ రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నటువంటి మున్సిపల్ అంగన్వాడీ కార్మికుల్ని చర్చలకి పిలిచి మాట్లాడదామనేటువంటి తీరిక మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కనపట్ల. అంతేకాదు, ఏంటి నీకు అంత ప్రభుత్వానికి అహంకారం? ఎన్నుకున్నటువంటి పేదవాళ్ళని రోడ్డు మీద పడేసి 25 రోజుల నుండి అంగన్వాడీ వాళ్ళు, 11 రోజుల నుండి మున్సిపాలిటీ, ఇంకా రకరకాల కేటగిరీల కార్మికులు ఆందోళన చేస్తూ ఉంటే, అంటే వీళ్ళు ఏం చేస్తారు అని లెక్కలేని తనమా? లేదు పేదవాళ్ళు కాబట్టి వీళ్ళు చిన్న చూప ఏమిటి? వాళ్ళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పదవిలోకి వచ్చేటప్పుడు ఆ రోజు నువ్వేం చెప్పావు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నావు అంటే, ఏం చేసినా సరే నేను ఎన్నికల్లో గెలుస్తాననే అహంకారంతో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందా? మీ నాయకులను సర్దుబాటు చేసుకునే పనిలో ఉన్నావు. అంటే నాయకులను సర్దుబాటు చేసుకుంటే చాలా, ఎన్నుకున్న జనాన్ని మాత్రం గాలికి వదిలేస్తావా? ఏమడుగుతున్నారు మున్సిపల్ కార్మికులు? ధరలు పెరిగినాయి, పెరిగిన ధరలకు అనుగుణంగా అందరికీ జీతాలు పెంచమని అడుగుతున్నారు. చట్టం అమలు చేయమన్నారు, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయమన్నారు, సమాన పనికి సమాన వేతనం అంటున్నారు. దీనికి డబ్బు లేదని బుకాయించే పని ఏమైనా? ఇంటి పన్ను పెంచిన డబ్బు అంతా ఏమైంది? పెడన పట్టణం శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెల్లపల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్ నియమితులయ్యారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు పెడన నియోజకవర్గానికి చెందిన కృష్ణా జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అయూబ్ ఖాన్ గారి చేతుల మీదుగా ఈరోజు కృష్ణా జిల్లా విభాగంలో మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు నియామక పత్రాన్ని ఉత్తర్వులు ఇవ్వడానికి కృషి చేసి నాకు ఈ పదవి రావడానికి సహకరించిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజున మా అవనిగడ్డ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు గెలుపు కోసం శక్తివంచం లేకుండా 6 రోజులు కష్టపడతానని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలుపుకొని, అట్లాగే జిల్లా అధ్యక్షులు అయూబ్ ఖాన్ గారి అడుగుజాడల్లో నడుస్తానని, మరి ఈ పదవి రావడానికి సహకరించిన మా కణోకల్లి నరసింహరావు గారు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కృష్ణా గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి వారికి, మా సింహాద్రి రమేష్ బాబు గారికి మరి ఇంకొకసారి నా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి నా వంతు సహాయ సహకారాల పార్టీ కోసం 6 రోజులు కష్టపడి మరి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా చేసే విధంగా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలుపుకొని అన్న అయూబ్ ఖాన్ గారి
సూచనల మేరకు మేమంతా కూడా ఆయన వెంట నడుస్తామని చెప్పి నా మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. ఈ నెల 7వ తేదీన తిరుపూర్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రా కదలిరా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న 7వ తారీఖున ఉదయం 10 గంటలకి ప్రారంభం కాబోతున్న రా కదలిరా సభ జయప్రదం చేయడానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణతో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆలోచన చేసి ప్రజల్లో కూడా అనేక మంది చంద్రబాబు గారు చేస్తున్న కృషికి మేము కూడా సంఘీభావం తెలియజేస్తామని చెప్పి అనేక మంది న్యూట్రల్స్ కూడా తటస్థులు కూడా ఈ రోజున ఆ కార్యక్రమానికి రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యంగా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని ఒక సన్నాహక సభ అంటారా, లేకపోతే దీనికి ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన అబ్జర్వర్స్ ఎవరైతే రవీంద్ర గారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న కోవిలమూడి రవీంద్ర గారు, అదేవిధంగా నాయకులు మాజీ చైర్మన్ గారైన కార్పొరేషన్ చైర్మన్ గారైన కోటేశ్వరరావు గారిని, అదేవిధంగా బుల్లయ్య గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న బుల్లయ్య గారు, అదేవిధంగా శంకరబాబు గారు, అదేవిధంగా మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ గారైన రవీంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సన్నాహ సభని ఏర్పాటు చేసి అందరినీ కూడా సమాయత్తం చేయడానికి అనేక మంది ఇక్కడికి ఈ సమావేశానికి రావడానికి ఈ సభని జయప్రదం చేయడానికి రావడానికి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లే విధానానికి ఏ విధమైన వాహనాలు ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఈ రోజున ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా అనేక మంది ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడమే కాకుండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.